ధను బ్రో తెలుగు కమ్యూనిటీ రిచెస్ట్ ఐడి పై రియాక్షన్ ఎవరు బా ఐడి పెట్టండి అబ్బా రియాక్షన్ ఇద్దాం. హాయ్ అంట బ్రో సకుబాయ్ వచ్చాడు అట్ట సకుబాయ్ చూద్దాం. నాకు కూడా చూడాలని ఐడి సకుబాయ్ ఏమి కొత్తగా వింటానా సకుబాయ్ అని. హూ ఇస్ దట్ సకుబాయ్? వచ్చేసి ఐడి ఓకే. నాకు ఒకసారి ఐడి కావాలి బ్రో. తమ ఐడి ఉంటే నేను చూస్తా ఎంత పెట్టారు అన్న. షాక్ అయిపోతావు బ్రో ఐడి చూస్తే అంట. నేను చూస్తా అదేదో. మీరు ఇంత హైప్ ఇచ్చి మళ్ళీ ఐడి షాకింగ్ లేకపోతే బాధేస్తుందమ్మా. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. 185 గ్లోవల్స్ బ్రో. History tells us that powerful people come from powerful places. History is wrong. సో హెల్లో మై డియర్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఒక కొత్త న్యూ వీడియో. అండ్ ఇప్పటికీ మీకు టాపిక్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఇన్ని ఎలివేషన్స్ ఇచ్చే కదమో ఇంకా తెలియకుండా ఎలా ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలిసింది డిఎఫ్జి ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ బ్రో అయితే మన అకౌంట్ పైన రియాక్షన్ అయితే ఇచ్చారు. అండ్ మోర్ లిటరలీ హీఈస్ మ్యాడ్ అట్ అవర్ కలెక్షన్. మో నిజంగా ఆయన రియాక్షన్స్ చూస్తే ఒక్కొక్కటి గ్లోవల్ చూసినప్పుడు, మంత్లీ పర్సన్ చూసినప్పుడు, ఎమోట్స్ చూసినప్పుడు, ఏం చూసినా కానీ బ్రో ఫేస్ లో ఒక్కటే ఒక రియాక్షన్ మో, ఓన్లీ షాకింగ్ రియాక్షన్స్ మాత్రమే. అండ్ మో ఈరోజు ఈ వీడియోతో పాటు మీకు ఒక మెయిన్ థింగ్ చెప్పాలి అనుకుంటున్నా. ఏంటంటే నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసి జస్ట్ ఒక 1 వీక్ కూడా కంప్లీట్ కాలేదు. అప్పుడే మన ఛానల్ కి 8K ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసారు. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ చూస్తుంటే నాకు నిజంగా మాటలు అయితే రావట్లేదు మా. అండ్ మీ అందరికి లవ్ యూ చెప్పాలనుకుంటున్నా. అది లవ్ యూ చెప్తే తేడా అనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలనుకుంటే థ్యాంక్స్ మో, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మా సబ్స్క్రైబ్ కొడుతున్నందుకు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోతాం మా. ఇప్పటికే చాలా లేట్ చేశా కదా ఎలివేషన్స్ అన్ని ఇచ్చి. అండ్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మా. ఆయన అంట బ్రో సకుబాయ్ వచ్చాడు అట్ట సకుబాయ్. అదేంటన్నా నువ్వు సూపర్ చాట్ చేయకుండా ఏం చేయకుండా ధనుష్ బ్రో సక్కుపోయి వచ్చాడా అంటున్నాడు. అసలు ఏంటైంది, ఏం జరిగింది ఇక్కడ అంటే, నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మా. చాట్లో అందరూ స్పామ్ కొడుతున్నారు సక్కుపోయి 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 అని చెప్పి. అందుకని ధనుష్ బ్రో అయితే సక్కుపోయి వచ్చాడు అని అడుగుతున్నారు. బ్రో నా నేమ్ చదివిన తర్వాత వెంటనే నేను 40 రూపీస్ సూపర్ చాట్ చేసి నా తెలుగు రిచెస్ట్ ఐడి పైన రియాక్షన్ ఇవ్వన్నా అని అడిగా. అండ్ బ్రో ఒకవేళ 40 రూపీస్ సూపర్ చాట్ చదవకపోయింటే 400 రూపీస్ చేద్దామని అనుకున్నా. కానీ బ్రో అయితే సక్సెస్ఫుల్లీ చదివేశారు 40 రూపీస్ సూపర్ చాటే. ధను బ్రో తెలుగు కమ్యూనిటీ రిచెస్ట్ ఐడి పై రియాక్షన్ ఎవరు బా ఐడి పెట్టండి అబ్బా రియాక్షన్ ఇద్దాం. చూద్దాం. నాకు కూడా చూడాలని ఐడి సకుబాయ్ ఏమి కొత్తగా వింటానా సకుబాయ్ అని. హూ ఇస్ దట్ సకుబాయ్? నాకు ఒకసారి ఐడి కావాలి బ్రో. తమ ఐడి ఉంటే నేను చూస్తా ఎంత పెట్టారు. నాకు కనబడట్లేదు. సకుబాయ్ కెన్ ఐ జాయిన్? దా బ్రో సకుబాయ్ దా డిస్కౌంట్ జాయిన్ అవుదా జాయిన్ కాబట్టి అన్న. షాక్ అయిపోతావు బ్రో ఐడి చూస్తే అంట. నేను చూస్తా అదేదో. మీరు ఇంత హైప్ ఇచ్చి మళ్ళీ ఐడి షాకింగ్ లేకపోతే బాధేస్తుందమ్మా. ఓకేనా? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. సక్కుబాయ్ మైక్ లాంచ్ చేయాలి బాయ్. బ్రో ఆన్ చేసాను కాదు బాయ్, అది ఏంది రిచ్ ఐడి అని చెప్పి నీ అకౌంట్లో అన్ని డైమండ్లు ఉంటే మాకు డౌట్ కొట్టదా బ్రో? ఓకే బ్రో ఓకే. సక్కు బాయ్ వైటీ బాయ్ అయితే రిచ్ ఐడి అంట. కాబట్టి ఓపెన్ చేయబరా. నాకు రిచ్నెస్ చూపి నీ ఐడిలో ఏముంది రిచ్నెస్ నీ ఐడిలో? ఏంద్రా ఇదా అన్ని ఇలా వద్దు. ఒక్కొక్క గన్ స్కిల్కి వెళ్ళి అక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 20 తగ్గట్లా ఒకటి కూడా. నాకొని చూద్దాం. ఏంది మా ఇది 12? ఒక్కొక్కటి చేంజ్ బ్రో. కాదు మా, నేను ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయను మా గేమ్ మీద. ఓకేనా, అందుకే అదర్ లేవు కానీ గ్రోజా ఫమాస్ బ్రో, నువ్వు అకౌంట్ కొన్నదా లేదంటే నువ్వు ఎప్పటి నుంచో పెట్టుకుందా?
బ్రో లేదు, నా యూట్యూబ్ ఛానల్ ఉండదు, ఎవ్రీథింగ్ ఎక్కడెక్కడ టాప్అప్ చేసా ప్రతిదీ కూడా యూట్యూబ్ ఛానల్ లో పెట్టా బ్రో, కానీ సపోర్ట్ లేదు అంతే. ఓకే ఒకసారి నాకు బండల్ చూపి గైస్. బాయ్ బండల్ చూసి కనబడుతున్నా బాయ్ బ్రో. బండిల్స్ కంటే ముందే గ్లోవల్ స్కిల్ ఒకసారి గ్లోవల్ స్కిల్ 185 గ్లోవల్స్ 185 గ్లోవల్స్ బ్రో. అదే బ్రో ఒకసారి మంత్లీ పాస్ వీక్లీ పాస్ చూడు ఒకసారి ఓపెన్ చేయి. అదే ఎన్ని డేస్ అది ఓడి అమ్మ 4,000 చేసుకోవాలంటే ఒక గంట టైం పడుతుంది. 4,200 నాకు కాసేపు షాక్ లో ఉన్నా. 4,232 డేస్ కి మంత్లీ పాస్ ఉంది, 1,562 డేస్ కి వీక్లీ పాస్ ఉంది. నాకు అర్థం కాదు, అర్జెంట్ గా మీరు కామెంట్ చేయండి. 4,232 డేస్ అంటే ఎన్ని ఇయర్స్? 2 years. 1,80,000 ఉంటది. 3 బ్రో కాదు నా ఫోన్ పే నెంబర్ చెప్తా, 1000 రూపాయలు కొట్టు బ్రో. అప్రాక్సిమేట్లీ యావరేజ్ గా 10 ఇయర్స్ బ్రో. యావరేజ్ గా 10 ఇయర్స్ బ్రో. బాల్ మనోల్ క్యాలిక్యులేషన్ కష్టం. 1000 స్క్రోల్ చేయ బ్రో. 1052. ఆ టీ షర్ట్ చాలా రేర్ బ్రో, కీప్ కామ్ అని బాయ్ అని చూసినావా? ఆ టీ షర్ట్ చాలా రేర్. ఇన్మా అది కాదు బ్రో. అన్ని క్రిమినల్ బ్రో. నాకు కథ కాదు. అన్ని క్రిమినల్స్ బ్రో కిందకెళ్ళు బ్రో, కిందకెళ్ళు. దీంట్లోనే కిందకి వెళ్ళా అని యాడ్ మీ అన్న గిల్ టెస్ట్ అందరికి ఛాన్స్ చేస్తారు రోజు. ఒక్క నిమిషం మావా చూద్దాం కదా ఐడి. 2,041,200,546 గేమ్ లో ఇన్ని ఫుల్ బండిల్స్ 754 ఫుల్ బండిల్సా? Bundles. ఇప్పుడు దాంట్లోనే స్క్రోల్ చేసుకుంటాను. యానిమేషన్ అదేదో యాప్ ఉంటే కదా బ్రో. అదేంటి అది? ఏం యాప్? Proxy server. సో చూసారు కదా మా ఫైనల్లీ డిఎఫ్జి అదే ధనుష్ బ్రో అయితే నన్ను ప్రాక్సీ సర్వరా అని అడుగుతున్నారు. లిటరల్లీ చాలా ఫన్నీ మా. అండ్ మా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోయిందని ఎవరు కూడా అనుకోకండి, ఎందుకంటే దీనికి ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో ఏంటన్నా అంటే డిఎఫ్జి బ్రో నాతో కలెక్షన్ వర్సెస్ అయితే చేశారు. అండ్ ఆ కలెక్షన్ వర్సెస్లో ఎవరు విన్ అయ్యారు, అసలు ఏం జరిగింది అనేది పార్ట్ 2లో అయితే పెడతా. అండ్ పార్ట్ 2 మీకు కావాలనుకుంటే తొందరగా ఈ వీడియోకి 10K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. అసలు 10K లైక్స్ అవ్వవు, నేను జస్ట్ సరదాగా అంటున్నా. చూద్దాం మా టార్గెట్ రీచ్ అవుద్దు లేదో. అండ్ మా మెయిన్లీ నా ఒపీనియన్లో ఏంటంటే తెలుగులో మోస్ట్లీ ది బెస్ట్ రిచెస్ట్ అకౌంట్ ఎవరిదైనా ఉందంటే అది నాదే, నాకు తెలిసినంత వరకు. మున్నా బ్రో కంటే కూడా ఎక్కువ కలెక్షన్ ఉంది. మున్నా బ్రోని గ్లోవల్స్లో కానీ లేకుంటే ఎమోట్స్లో కానీ పక్కా అయితే నేను బీచ్ చేస్తాము. నాకు తెలుసు మున్నా బ్రో దగ్గర ఎన్ని గ్లోవల్స్ ఉన్నాయి లేకుంటే ఎన్ని ఎమోట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మున్నా బ్రోతో కలెక్షన్ వర్సెస్ చేయాలి అనుకుంటున్నా. అండ్ నేను చేయాలి అనుకుంటే అదంతా మీలోనే డిపెండ్ అయ్యి ఉంది. ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో మున్నా బ్రోని ట్యాగ్ చేసి కలెక్షన్ వర్సెస్ చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాను. మున్నా బ్రోని రీచ్ అవ్వడం అంత సింపుల్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరూ నాకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, కార్డింగ్ అని. కార్డింగ్ పైన ఒక ఫుల్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. అసలు నాకు కార్డింగ్ గురించి ఏంటో కూడా తెలియదు. నేను అందరికీ ఒకటే ఆన్సర్ చెప్తున్నా, ఏంటంటే ఒక ఈబేజ్ యూట్యూబర్ దగ్గర కలెక్షన్ ఉంటే మాత్రం ఆయన కార్డింగ్ అని మాత్రం అస్సలు అంటారు. అదే ఒక నార్మల్ యూట్యూబర్ దగ్గర, నాలాంటి ఒక యూట్యూబర్ దగ్గర కలెక్షన్ ఉంటే మాత్రం కార్డింగ్ అని ఎలా అంటున్నారు. నేను మీ అందరికీ కూడా ఆన్సర్ ఇస్తున్నా, ఏంటంటే మన వీడియోస్ అయితే ఓపెన్ చేయండి యూట్యూబ్ ఛానల్లో. ఓల్డ్ వీడియోస్కి వెళ్తే నేను చేసిన ప్రతి ఒక్క టాప్ కూడా అక్కడ ఉంటుంది. ఆ వీడియోస్ చూసిన తర్వాతనే మీరు క్లారిటీ తెచ్చుకోండి. నేను మీ అందరికీ చూపించాలని చెప్పి టాప్అప్ చేశా. తెలుగు కమ్యూనిటీలో టాప్అప్ అనేది నేను చాలా చేస్తూనే ఉన్నా. అండ్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము. రోజుకు ఒక షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ ఇకపై అప్లోడ్ చేస్తూనే ఉంటా. ప్రతిరోజు మంత్లీ పాస్ కానీ లేకుంటే డైమండ్స్ కానీ వచ్చే ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ఓపెన్ చేసి స్పిన్ చేసి మీకైతే చూపిస్తూ ఉంటా. అప్పటికైనా మీకు ఇంకా తెలుస్తుందేమో నేను కార్డింగ్ చేయను అని చెప్పి. ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ దగ్గరికి చేరాలి అనుకుంటే అదంతా మీ దగ్గర డిపెండ్ అయి ఉంటుందేమో. అందరిలాంటి వాడినే నేను కూడా. అండ్ నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అదంతా నాకు బాగా గుర్తుంచుకుంటా, ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. మీ అందరూ ఇప్పటికీ ఎప్పటికీ నాతోనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే నేను పెద్ద పెద్ద యూట్యూబర్స్తో కూడా కలెక్షన్ వర్సెస్ చేయాలి అనుకుంటున్నా. మన తెలుగు కమ్యూనిటీలో ఇంత రిచెస్ట్ ఐడియా ఉందంటే కొంచెం సపోర్ట్ చేయండి. అంతేగాని ఇలా కార్డింగ్ అంటూ అది ఇది అంటూ
అసలు ఏం అనకండి. ఇంకోటి ఏంటంటే దీనిపైన కూడా నేను ఒక వీడియో చేస్తాను, కార్డింగ్ అంటే ఏంటి అసలు అదంతా ఆలోచించి ఇంకా మొత్తం తెలుసుకొని దాని గురించి తెలుసుకొని మీకైతే ఒక వీడియో చేసి పెడతా. అండ్ నా అకౌంట్లో కార్డింగ్ కాదని చెప్పి కూడా ప్రూవ్ చేసుకుంటా. నా దగ్గర చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటికీ ఈ వీడియో చేస్తుండగా ఇక్కడ నుంచి ఏంటంటే టాప్అప్ చేసేటప్పుడు కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మీకు చూపిస్తూ ఉంటామా, ఓకేనా. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు లైక్ కూడా చేసుకోండి. అండ్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుద్ది. ఫ్యూచర్లో మానిటైజేషన్ అవ్వడానికి కానీ, ఒకవేళ డబ్బులు కూడా రావడానికి కానీ, ఆ డబ్బులతో గివేస్ ఇవ్వడానికి కూడా నాకు చాలా యూజ్ అవుద్ది. సో అదొకటి గుర్తుంచుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు వెళ్ళని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.